ఈ 3 నెలల నుంచి చంద్రబాబు గారు ప్రభుత్వం చూస్తున్నారు. ఏంటి తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా గమనించారా? ఏంటి గమనించేది అసలు డూప్లికేట్ అయితే అది వరకు ఎవరు? ఈడే జగనే అంతా డూప్లికేటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కానీ ఆయన బొమ్మలు వేసుకోవడం అన్ని బొమ్మలు పాస్ పుస్తకాలు ఇప్పుడు ఇవన్నీ రద్దు చేశారు బాబా. ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. మంచి నిర్ణయమేనంటావా? మంచిది. ఎట్లా ఉందంటారు సార్? బాగుంది. ఎందుకు బాగుందంట? పెన్షన్ పెంచారు కదా, ముసలు బతుకుతారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు రద్దు మంచిది. మంచిదేనా? ఇప్పుడు ఇక నుంచి కొద్దిగా పరిశ్రమలు, ఉద్యోగాలు, ఈ అవకాశాలు అన్ని వస్తాయంటారా? వస్తే అనుకున్నాం మేము. చంద్రబాబు గారు వచ్చాక. అవునవును, బాబు గారు వచ్చాక రాకేం వద్ది. అది మొన్న విజయవాడ ఫ్లడ్స్ చూశారు కదా సార్, ఆయన దగ్గరుండి పనులు చేయించడం ఎట్లా ఉంది సార్? కూడా డబుల్ అయింది, పొలం రేట్లు కూడా డబుల్ అయింది. మరి ఆయన డెవలప్మెంట్ అంటే ఇదే కదా. అదే అది వరకు 20,000 దల్లా 40,000 అయింది. ఫ్లడ్స్ గురించి ఏంటి సార్ మీ అభిప్రాయం? వరదల గురించి, వరదలు వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి అధికారులతో పనిచేయించే తీరు ఎలా ఉందండి? మంచిదే, పని బాగుంది. ఆయన లేకపోతే ఎవరు చేస్తారు అక్కడ? ఇప్పుడు ఆయన వల్లే కదా, ఆయన ఉన్నాడనే జనం నిలబడే పని చేసింది. అది నీళ్ళు ఎవరు తోడుతారో ఇప్పుడు అక్కడ నిలబడే పని చేశారని మంచి పని చేశారు. ఇప్పుడు ఆ బోట్లు చూస్తున్నాం, 4 రోజుల నుంచి కనీసం ఆ బోట్లు బయటికి రాగలుగుతున్నాయా సార్? ప్రకాశం బ్యారేజ్ దగ్గర గుద్దుకున్న బోట్ల గురించి చెబుతున్నారు, రాలేదన్నారు, తీరేదన్నారు. సో ఇది న్యాయమేనంటారా? అంటే ఇప్పుడు ఒక కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత సమయం ఇవ్వాలి, అవన్నీ చూడకుండా గోండా అయితే న్యాయం మాట్లాడితే అది వరకు అసలు మొత్తం అంతా అరాచకం, ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తున్నాడు. ఆడు చెప్తాడులే, ఆడికి ఏమన్నా 1 లక్ష ఇచ్చాడా? ఎవడన్నా 1 ప్యాకెట్ ఇచ్చాడా? పులిహార ప్యాకెట్. ప్రజలకైతే తేడా కనపడుతుంది అంటారా సార్? తేడా కనపడుతుంది. మంచి పని. ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఏమంటారు? మంచి పని చేసే పని. చంద్రబాబు గారు బాగా పరిపాలిస్తున్నారంట. సూపర్. మీరేమంటారు బాబాయ్, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన సూపర్ ఉందా? జగన్ ఏమీ కూడా చూసి వెళ్ళాడు, ఇవన్నీ ఏ క్లాసు చేస్తున్నాడు. ఆయన కాబట్టి నడిచి నడక అన్ని చక్కగా ప్రజలు భోజనం చక్కగా ఏళ్ళకి అందించి చక్కగా అన్ని చేస్తున్నాడు. నిదానంగా అన్ని పనులు అవుతాయి, రోడ్లు అన్ని అవుతాయి గ్యారెంటీగా. జగన్ పరిపాలన మొండమోపుటి అయిపోయింది. కానీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబాయ్ మీరు అన్నట్టుగా కొద్ది టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి. అది అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఏం చేయట్లేదు అంటే జనాలు నమ్ముతారంటావా? జనం నమ్మరండి. ఈ మన చంద్రబాబు నాయుడు ఆయనే నమ్ముతాడు, తీసుకున్నాడు, వెళ్ళి ఆడ కూర్చుంటే ఏం చేశాడు? అసలు ఏం చేయలేదు జగన్. జగన్ చేయలే. మరి చంద్రబాబు నాయుడు రామట్టి అన్ని దేశాలు చూసి, రోడ్లు చూసి, కుంటలు పూడుతున్నాడు ముందు మేము. మరి జనాన్ని అంతా వద్దొస్తే అంతా పరిపాలించి అందరు భోజనాన్ని శాతం నిదానంగా అన్ని ఎకరానికి 10 ఏళ్ళు అన్ని చూసి ఒకే చేస్తానండి, మీకేం బాధ, జనాన్ని బతికించే బాధ్యత నాదని చెప్పాడు జగన్ మన చంద్రబాబు నాయుడు గారు. బాగుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పొలాల్లో హద్దురాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని, పొలం పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకొని, అసలు అది న్యాయమేనంటావు? అది న్యాయం కాదండి. మనం పెద్దలు సంపాదించిన ఆయన ఎవడో వచ్చి నా పేరున్న నా బొమ్మను ఎట్టొప్పుకుంటారండి పరిపాలన జనం. జనం ఎట్టొప్పుకుంటే పెద్దలు ఇచ్చింది, అందుకే మరి ఇన్ని గెలిపించుకొని మరి అన్ని తీపిచ్చి చంద్రబాబు నాయుడు మరి చేయమట్టి ఇలా జనం అంతా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ సంగతి ఇవన్నీ చెప్పుకున్న దేనికి మరి కావాల్సింది ఇదేగా. జనాన్ని పరిపాలన ఎక్కడ ఒకటో నెంబరు అయితే నిదానం చేస్తారు. ఒక్కతాడు ఎట్ట చేస్తారు? అంత వరద వచ్చి అంత కాపాడి మంత్రులు, ముఖ్యమంత్రులు ఏకాడ పెట్టి ఎంతో చేయమట్టి జనం కట్టి చెప్పుకుంటున్నారు. చేపించి బాగా చేపించి డెవలప్మెంట్ ఇలా అందరూ చెప్పుకుంటున్నారు. గిట్నో చెబుతాడు, జగన్ ఏం చూసి చూశాడు, వెళ్ళిపోయాడు. ఏం సుఖం? పరిపాలన బాగున్నది మన